హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మ్యాజిక్ హ్యాండ్. ఈరోజు రెసిపీ మునగాకు కారపొడి రైస్. ఇది టిఫిన్ బాక్స్ కోసం చేస్తున్నాను మా కిడ్స్కి. ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నేను ఆవు నెయ్యి వాడుతున్నాను. కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. రైస్ క్వాంటిటీని బట్టి మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసుకోండి. కారప్పొడి రెసిపీ నా ఛానల్‌లో ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ ఆఫ్ శనగపప్పు, 1 స్పూన్ ఆఫ్ మినపప్పు, జస్ట్ కొంచెం ఆవాలు, జీలకర్ర, ఒక 2, 3 ఎండుమిరపకాయలు, ఇవన్నీ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కొద్దిగా పప్పులన్నీ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి జాగ్రత్తగా. ఇదంతా కలిపేసుకున్నాక పొడి పొడిగా వండుకున్న రైస్ వేసుకోండి. మీకు మిగిలిపోయిన అన్నం ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేడన్నమే వేస్తున్నాను. మీకు క్వాంటిటీ ఏముండదండి, మనకు కావాల్సినంత రైస్. పొడి పొడిగా వండుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఈ నెయ్యి అంతా అన్నంకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా తాలింపు అంతా. దీంట్లో ఇప్పుడు కారపొడి వేసేస్తున్నా. మునగాకు కారపొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకోండి. కలిపేసుకోండి. ఉప్పు కారం అంతా పొడిలోనే ఉంటుంది కాబట్టి ఇంకా సపరేట్గా ఉప్పు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎలా ఉంది. లేదంటే కొద్దిగా కలుపుకోండి. నాకు ఉప్పు తగ్గింది అనిపిస్తుంది. ఉప్పు వేసుకుంటా. జస్ట్ కొంచెం కారం సరిపోయిందండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇదంతా సిమ్లోనే చేయాలి. అన్నం వేసాక మాత్రం సిమ్లోనే కలుపుకోవాలి. అప్పుడు అడుగంటదు, అన్నం కూడా అంటుకోదనమాట. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. రెసిపీ అయిపోయింది. మునగాకు కారపొడి రైస్. ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.